అమరావతి రాజధాని నిర్మాణం రైతుల ఆశయాలతో ముడిపడి ఉంది. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనూ పనులు ఆగవు అని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మాట్లాడిన మంత్రి నారాయణ ఇప్పటి వరకు అమరావతిలో 114 సంస్థలకు 1269 ఎకరాలు కేటాయించామని తెలిపారు. వీటిలో 70 ప్రభుత్వ సంస్థలు, 44 ప్రైవేట్ సంస్థలు ఉన్నాయని చెప్పారు. కొన్ని కారణాలతో 3 సంస్థలు కేటాయింపులు రద్దు చేసుకోగా మరో 3 సంస్థలకు ప్రత్యామ్నాయ స్థలాల్లో భూ కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్స్కి సంబంధించి ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఆ గ్రూప్ ఆఫ్ మీటింగ్స్లో కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. అందులో మెయిన్గా ఈరోజు తీసుకుంటే మొత్తం ఇంతవరకు అమరావతి క్యాపిటల్ సిటీలో 1269 ఎకరాలు, 1269 ఎకరాలు 114 ఇన్స్టిట్యూషన్స్కి యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. 114 ఇన్స్టిట్యూషన్స్కి, అందులో గవర్నమెంట్కి వచ్చి 70 ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ వచ్చి 44 ఇన్స్టిట్యూషన్స్. ఇచ్చిన 114లో 70 గవర్నమెంట్, 44 వచ్చి ప్రైవేటు. వీటిల్లో కూడా బ్యాంక్స్కి 16 బ్యాంక్స్కి ఇచ్చాం. బ్యాంక్స్ రెసిడెన్షియల్కి వచ్చి 8 మందికి ఇచ్చాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి యూనివర్సిటీస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు 22 ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ బిల్డింగ్స్కి 13, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 17 ఆర్గనైజేషన్స్కి ఇచ్చాం, 17 డిపార్ట్మెంట్స్కి. అదేవిధంగా హెల్త్కి సంబంధించి ఒక 7, హోటల్స్కి 14 హోటల్స్కి, స్పోర్ట్స్కి 2, అదర్స్కి వచ్చి 5. ఈ విధంగా మొత్తం 114 ఆర్గనైజేషన్స్కి ఈరోజు 1269 ఎకరాలు ఇవ్వటం జరిగింది. వీటిల్లో ఇంతవరకు తీసుకుంటే కన్స్ట్రక్షన్ 20 ఆర్గనైజేషన్స్కి కన్స్ట్రక్షన్ కమెన్స్మెంట్ అయింది. 9 అయితే కంప్లీట్ చేసినాయి. 9 ఆర్గనైజేషన్ ఇచ్చిన వాటిల్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి యాక్టివిటీ స్టార్ట్ చేసినాయి. 20లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మిగతా వాటిల్లో ఏంటంటే ఒక 18 ఇచ్చిన 114లో 18 మంది పేమెంట్ కట్టాలి. వాళ్ళు పేమెంట్ కట్టే స్టేజ్లో ఉండారు. ఒక 25 మంది అగ్రిమెంట్ స్టేజ్లో ఉండారు. 38 మంది అయితే బిల్డింగ్ డిజైన్స్ చేయించుకుంటున్నారు. ఆ 38 మందిలో కూడా ఒక 13 ఆర్గనైజేషన్స్ డిజైన్ చేసుకోవడానికి ఎంపానల్మెంట్ చేసుకున్నారు. 19 ఆర్గనైజేషన్స్ అయితే డిజైన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఒక ఆర్గనైజేషన్ అయితే సిఆర్డీకి సబ్మిట్ చేశారు అప్రూవల్కి, రేపు ఎల్లుండో ఇవ్వబోతున్నారు. ఒక 5 ఆర్గనైజేషన్స్ ఈ యొక్క డిజైన్ దానికి పేమెంట్ కట్టాలి. వాళ్ళకి నోటీస్ ఇచ్చింది పేమెంట్ కట్టమని. వాళ్ళు కడితే ముందుకు పోతుంది. ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఇంతవరకు 114 ఆర్గనైజేషన్స్కి ఇస్తే అందులో ఒక 3 ఆర్గనైజేషన్స్ హోటల్స్, జిఆర్టీ, స్ప్లెండర్, ఐఆర్సిటిసి, ఈ 3 వాళ్ళ యొక్క రెస్పాన్స్ అంత పాజిటివ్గా లేదు మొదటి నుంచి. అందువల్ల ఏంటంటే అవి క్యాన్సిల్ చేస్తామని జీఓఎం ఈరోజు రికమెండ్ చేయడం జరిగింది. జిఆర్టీ, స్ప్లెండర్, ఐఆర్సిటిసి అంటే రైల్వేస్ది. అంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఐఆర్సిటిసి వాళ్ళు ఈరోజు ఇండియాలో ఏదైతే ఉన్నాయో వాటిల్నే రన్ చేస్తాం, కొత్తగా ఇప్పుడు కట్టడం వద్దని వాళ్ళ పాలసీ డెసిషన్ తీసుకున్నారు. అందువల్ల ఏంటంటే ఈ 3 మాత్రం క్యాన్సిల్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా యాక్చువల్గా ముందుకు రావట్లేదు యాక్చువల్గా. అందువల్ల యాక్చువల్గా ఏంటంటే క్యాన్సిల్ నోటీస్ ఇవ్వడానికి ఈరోజు జీఓఎం దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. అనుమానం ఏం కాదు, వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి. అంటే యాక్చువల్గా జిఆర్టీ అంటే వీటిల్ని ఎవరో ఒకరు తీసుకొని ఉంటారు. ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లెండర్ ఉంది, అది ఎక్స్, ఆ బ్రాండ్ వచ్చి ఒకరు తీసుకొని ఉంటారు, వాళ్ళు ముందుకు రాకుండా పోవటం యాక్చువల్గా. తర్వాత ఇది కాకుండా ఒక కొన్ని స్కూల్స్కి, కొన్ని హోటల్స్కి
అంటే అప్లై చేస్తుండారు. యాక్చువల్గా ఒక 16 మంది యాక్చువల్గా డిఫరెంట్ హోటల్స్ వాళ్ళు అప్లై చేస్తుండారు, డిఫరెంట్ స్కూల్స్ వాళ్ళు అప్లై చేస్తుండారు. వాళ్ళందరికీ ఇవ్వడానికి ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ఎఫ్పి ఇవ్వడానికి ఈరోజు జీఓఎం దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. అంటే డైరెక్ట్ అలాట్మెంట్ కాకుండా జనరల్గా ఏంటంటే గతంలో కూడా హోటల్స్ని ఆర్ఎఫ్పి పిలిచే ఇచ్చారు, ఇది రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్. దాని కింద పిలిచేదానికి యాక్చువల్గా ఈరోజు జీఓఎంని పర్మిషన్ అడిగారు, జీఓఎం పర్మిషన్ ఇచ్చింది. ఇది కాకుండా ల్యాండ్ అలాట్ చేసినప్పుడు 1-2 దగ్గరలో ల్యాండ్ అక్విజిషన్లో ఉంది ల్యాండ్. అవి తీసుకుంటే జీవీఏ ఎస్టేట్ అండ్ హోటల్స్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి హైదరాబాద్ ఎడ్యుకేషన్ అకాడమీ వాళ్ళిద్దరికి యాక్చువల్గా ఏంటంటే బ్రాండ్ చేంజ్ చేసుకున్నారు వీళ్ళు, ఎవరు హైదరాబాద్ ఎడ్యుకేషన్ వాళ్ళు. తర్వాత జీవీఏ ఎస్టేట్స్ హోటల్స్ వాళ్ళది ల్యాండ్ అక్విజిషన్లో ఉంది, అందువల్ల ఆ ప్లేస్ని మార్చారు. సేమ్ ఏకర్లో మార్పు ఏం లేదు, ఎన్ని ఎకరాలు ఇచ్చారో దాన్ని కరెక్షన్ చేయడం జరిగింది. ఇది కాకుండా హెచ్ఆర్డీకి అప్పుడు యాక్చువల్గా ఒక 10 acres ఇచ్చాము. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే లొకేషన్ కొద్దిగా మార్చమన్నారు, 9.78 acres, దానికంటే కొద్దిగా తక్కువ ఆ లొకేషన్ మార్చలేదు. ఇది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ది. అదేవిధంగా అది శాఖమూరి దగ్గరికి వచ్చింది. పబ్లిక్ లైబ్రరీస్ అంటే జనరల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా అక్కడ పెడితే, ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టవర్లో వస్తుంది కాబట్టి దాన్ని కొద్దిగా దగ్గరలో పెట్టమన్నారు, అందుకని ఆ విధంగా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ లైబ్రరీస్కి తెలుగు కల్చర్ ఈ మొత్తానికి అంతకుముందు లైబ్రరీస్కి 6.19 ఎకరాలు ఇచ్చున్నాం. అక్కడే తెలుగు కల్చర్ సెంటర్ కూడా పెడితే బాగుంటుంది, దాని రీసెర్చ్ అంతా అని 2 కలిపి ఇవ్వమన్నారు. 2 కలిపి 9.33 ఎకరాలు ప్రపోజ్ చేసాం. అంటే 6.19 లైబ్రరీకి ఉంటే తెలుగు కల్చర్ దానికి యాడ్ చేసి 9.33 ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐబికి 1 acre అంతకుముందు ఇచ్చాం, దాని లొకేషన్ మార్చాం. దాని లొకేషన్ ఈ విధంగా ఈరోజు జీఓఎంలో కొత్తగా అంటూ ఏమి ఇవ్వలేదు. కొత్తగా ఏదైనా ఇచ్చామంటే తెలుగు కల్చర్ దానికి మాత్రం యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ ఇచ్చాం. మిగతా అన్ని కొద్దిగా ప్లేసులు మార్చడం, అంటే ల్యాండ్ అక్విజిషన్ వల్ల ఇబ్బంది లేకుండా ఉండేది. అదేవిధంగా ఈ యొక్క హోటల్స్కి, స్కూల్స్కి వాటికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ఎఫ్పి పిలవటానికి సిఆర్డీకి పర్మిషన్ అడగటం జరిగింది. ఈ విధంగా ఈరోజు జీఓఎం జరగటం జరిగింది. అంటే ఆగలేదండి, దాన్ని కూడా అసలు ఏ మోడల్లో చేయాలి, ఎలా చేయాలని దాంతో యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం. త్వరలో దాని మీద కూడా డెసిషన్ తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది. అంటే యాక్చువల్గా సిఆర్డీఏ రాస్తే ఫస్ట్ ఇచ్చారు అప్రూవల్, ఏది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. అయితే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా ఏదైతే డీజిల్ ఉందో వాళ్ళు ప్రస్తుతం అయితే ఇబ్బంది లేకుండా యాక్చువల్గా చేసుకుంటున్నారు, అందువల్ల అది కంటిన్యూ చేయమని చెప్పాం. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొన్ని భారీ కన్స్ట్రక్షన్స్కి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది, తారు లాంటి దిగుమతులు కొంత ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఒక డిస్కషన్ అవుతుంది. అమరావతి కన్స్ట్రక్షన్కి సంబంధించి దాని ఇంపాక్ట్ అని ఉంటుంది. అంటే గౌరవ ప్రధానమంత్రి గారు మేజర్గా కన్స్ట్రక్షన్స్ని యాక్చువల్గా కొంత పోస్ట్ పోన్ చేయమన్నట్టుగా చెప్పారు. అయితే ఆల్రెడీ ఉన్నవి కన్స్ట్రక్షన్ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చేస్తున్నాయి. అంతేకాదు 2014-19లో స్టార్ట్ చేసి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆపేస్తున్న కన్స్ట్రక్షన్స్ ఇవి 2028 ఆగస్టుకు పూర్తి చేయాలనుకున్నాం. మళ్ళీ 2029లో మార్చి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని మనం కంటిన్యూ చేస్తాం. అందులో ఇది రాజధాని, ప్రభుత్వంకి సంబంధించిన రాజధాని, ప్రజలు అందులో ల్యాండ్ పూలింగ్ మీద ఇచ్చిన రైతులు ఇచ్చారు, వాళ్ళు ఎంతో ఆశతో ఇచ్చారు, వాళ్ళ భూమికి విలువ వస్తుంది. ఏమాత్రం ఇది ఆగిన, ఎందుకంటే ఆల్రెడీ గత 5 సంవత్సరాలు ఇది ఆగిపోయింది. ఇప్పుడు మనం కూడా ఆపితే రైతులు 29,000 మంది రైతులు సఫర్ అవుతారు. అందువల్ల 29,000 మంది రైతులు సఫర్ కాకూడదని దీన్ని ముందుకు చేయడానికి నిర్ణయించాం. చాలా అంటే యాక్చువల్గా వచ్చారండి కొందరు, యాక్చువల్గా బాంబే నుంచి దాని వర్కౌట్ చేస్తున్నాం.
థ్యాంక్ యూ. ఎలక్ట్ చేస్తారు ఎవరు సార్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఎలక్ట్ చేస్తారు సార్ తెలుగు ఇండస్ట్రీస్ అయితే ఎవరు అప్లై చేయాలి. సార్ ఇది ఎలక్ట్ చేస్తారా జోన్ ఎలక్ట్ చేయాలి ఖచ్చితంగా జోన్లో అలాట్ జోన్లో ఖచ్చితంగా అలాట్ చేస్తారు. దాన్ని చేయటానికి ఎవరైనా అంటే ఊరినే ల్యాండ్ తీసుకొని దాచిపెట్టుకునేది కాదు. సంజయ్ దత్ మే- అదే వాళ్ళే వచ్చారు యాక్చువల్గా. వాళ్ళకు కూడా క్లియర్గా పూర్తిగా డిపిఆర్ ఇవ్వమన్నాం. ఎవరు వచ్చినా ఫస్ట్ సిఆర్డీ వాళ్ళు ఏమడతారంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తున్నారు. వాళ్ళకున్న బ్యాలెన్స్ షీట్ లాస్ట్ 3 years ఆర్ 5 yearsలో వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ బ్యాలెన్స్ షీట్ చూస్తున్నారు. ఎందుకంటే బ్యాలెన్స్ షీటే అల్టిమేట్గా మనకు క్లియర్గా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా ముందుకు వచ్చినా మనం టేకప్ చేయడం జరుగుతుంది. కల్చర్ సిటీలో వస్తాయి సార్ అక్కడ ఎలక్ట్ చేస్తారు కల్చర్ సిటీ ఉంది అది అక్కడే దాంట్లోనే అలాట్ చేస్తాం. దాంట్లోనే అలాట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.